నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎప్పుడైతే శాకుంతలం మీద అన్ని హోప్స్ పెట్టుకుని రిలీజ్ అయిన తర్వాత తుస్సు అనిపించిందో, డిజాస్టర్ అంటున్నారు చాలామంది. అలా అనిపించేసరికి ఒకలాంటి బాధే ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా తీసినప్పుడు రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు అటు యూనిట్ సభ్యులు బాధపడతారు, ఫ్యాన్స్ కూడా బాధపడతారు. బట్ ఇప్పుడు మనం మెయిన్గా వింటున్న విమర్శ ఏంటంటే, ఈ మధ్య సినిమాలన్నీ సీరియళ్లను తలపిస్తున్నాయి. శాకుంతలం కావచ్చు, అప్పుడెప్పుడు వచ్చిన బ్రహ్మోత్సవం కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ కళ్యాణం కావచ్చు, ఇవన్నీ సీరియళ్లను తలపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అని ఏమంటారు? సీరియల్ ఇవన్నీ అంటున్నారు కదా, సీరియల్ని తలపిస్తుంది అంటే ఏంటి? సీరియల్ అంటే ఏమన్నా అసహ్యమా, లేకపోతే సీరియల్ అంటే అసలు ఏమైనా చూడకూడదు? ఇంత సీన్ ని ఎలా డ్రాగ్ చేసి సంవత్సరాలు నడిపిస్తారు. రీజన్ వాళ్ళకి అది సీరియల్, అది అలాగే ఉండాలి. అండ్ నిజంగా చెప్పనా, సీరియల్ అని అందరు విమర్శిస్తారు. కానీ ఒక విషయం, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి వాళ్ళకంటూ ఒక అందమైన టైంపాస్. అది ఎట్లా, ఇవాళ అది చూస్తారు, నెక్స్ట్ పార్ట్ ఏమి ఉండబోతుందో మళ్ళీ నెక్స్ట్, అదే ఒక క్యూరియాసిటీ నెక్స్ట్ ఉంటుంది. వాళ్ళకి తెలుసు అదంతా నాన్ సెన్స్ అని, వాళ్ళకి తెలుసు అది సాగుతానే ఉంటుందని. వాళ్ళకి తెలుసు, ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడే తెలిసి ఇది నేను 3000 ఎపిసోడ్ కూడా నేను చూస్తాను దీన్ని అని. అయినా సరే వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. లాజిక్లెస్ సన్నివేశాలు ఉంటాయని కూడా తెలుసు. ఇప్పుడు నిన్నగాక మొన్నే ఒక సీరియల్ గురించి మాట్లాడుకుంటే, గుండమ్మ గారి గుండమ్మ మనవడో ఏదో సంథింగ్ ఉంది, లావ్ హీరోయింది. ఇక్కడ నుంచి నీకు నాకున్న డిస్టెన్స్కి కొంచెం అవతల ఇన్నోవా కార్ వస్తుంది. అది ఎపిసోడ్ అది వస్తుంది, ఈ అమ్మాయి ఇక్కడ పడిపోయింది. ఇట్లా ఆ కార్ ఎక్కడ ఈమె మీదకి వస్తుందేమో అని చెప్పేసి ఆ వీల్ చైర్లో ఉన్న ఆయన తపన, ఆయన ఏమో లేలేడు, ఏం చేయలేడు. అది చుట్టాలేమో అయ్యో ఏమైపోతుందో చూస్తారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ అక్కడక్కడే ఉన్నారు. ఆ ఇన్నోవా కార్ ఇదంతా కూడా ఒక 17 minutes వచ్చింది. అది ఇట్లా వస్తూ ఉంది. అది ఇన్నోవా పరుగు తీశారు. ఇంకా చెప్పాలంటే ఇంకేమో కొనేవాడు కూడా కొనడం. సరే, ఇది వదిలేద్దాం. ఇట్లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా చూస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్, అది వేరు. ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళు కూడా చదివిన పుస్తకమే మళ్ళీ కూడా చదువుతారు. అదొక అంటే ఆల్రెడీ చదివేశాం కదా, మనకు అర్థమైపోయింది ఆ నవల. కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి చదివి మళ్ళీ అదే ఫీల్ పొందుతూ ఉంటారు. ఇట్లాగే చూసుకుంటే చాలా ఉన్నాయి ఏదేమైనా. సో ఇప్పుడు శాకుంతలం విషయానికి వస్తే, జనరేషన్ నిజంగా పాడవుతుంది అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు రామాయణం ఉంది, ఎన్నిసార్లు వేసినా ఎంతమంది చేసినా మళ్ళీ చూస్తారు. ఆ కథ అందరికీ తెలుసు. రాముడు తర్వాత ఇట్లా ఉంటుంది, ఇలా బాణం తొయ్యాలి, ఆమె సీత ఈజీగా ఎత్తుద్ది, రావణుడు ఎత్తలేడు, తర్వాత వీళ్ళకి ఇలా పెళ్ళి అయిపోతుంది, ఇలా విరుస్తాడు, అదవుతుంది, ఇదవుతుంది, ఇలా అవుతుంది, పెళ్ళి ఇలా అవుతుంది, అందరికీ తెలుసు కదా. బేసిక్ ఇవే ఉంటాయి. అండ్ వాళ్ళ పెళ్ళిని కూడా అందంగా చూపిస్తారు. ఒక సాంగ్ కంపల్సరీ పెడతారు, సీతారాముల కళ్యాణం చూద్దాం రండి అని. ఇది బేసిక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కృష్ణుడి స్టోరీ చూసుకుంటే చాలా ఉంటాయి. కాకపోతే బేసిక్ నుంచి తీసుకుంటే అట్లాగే తీయాలి, ఇంక కొత్తగా ఏం లేదు. శాకుంతలం కూడా కనుమ శాస్త్రం నుంచి ఇక్కడ నుంచి ఆమె జర్నీ ఏదైతే ఉందో అదంతే, అది నిజంగా అట్లా జరిగింది. ఎందుకు జనాలు చూడలేదు? వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదా చూడాలని? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కావాల్సిందంతా ఉంది, దాంట్లో డ్రామా చేయలేము. ఇప్పుడు రామాయణం ఉంది, ఏమైనా డ్రామా పెట్టగలవా నువ్వు? పెట్టలేంగా, ఏమి చేయలేవు నువ్వు. దాంట్లో కొత్త స్టోరీ ఏమి యాడ్ చేయలేవు. అండ్ ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కూడా నువ్వేం చేయలేవు. దాన్ని అట్లాగే చూపించాలి, అంతే, ఉన్నట్టే చూపించాలి. ఎగ్జాక్ట్లీ. కాకుండా నువ్వు డ్రామాలు ఏమైనా చేయాలనుకుంటే అన్నమయ్యలు, రామదాసులు వాళ్ళ దగ్గర ఎన్నన్నా చేయొచ్చు. రామాయణాన్ని చేయలేవు. సిడి సాయిబాబా మీద ఎన్ని కథలను రాసుకోవచ్చు అంటే, లక్షల మందికి హెల్ప్ చేసేవాడు, కొత్త కథలు ఆయన వెళ్ళి హెల్ప్ చేయడం, అట్లా ఎన్నన్నా పుట్టించుకోవచ్చు. క్రియేటివిటీకి అవకాశం ఉంది. రామాయణానికి మాత్రం క్రియేటివిటీకి అవకాశం లేదు. సేమ్ ఎందుకు రామాయణం గురించి అంతగా మాట్లాడుతున్నా అంటే, సేమ్ శాకుంతలం కూడా అంతే. మళ్ళీ అదేంటిది దీనికి దానికి పోలిక ఏంటని కూడా. ముఖ్యంగా శాకుంతలానికి సమంతనే మైనస్. ఆమె శాకుంతల క్యారెక్టర్లో నువ్వు సెట్ కాలేదు, ఆమె చాలా అందగత్తే, నీ దగ్గర అందం లేదు, నువ్వు ముసల్దాని అయిపోయావు, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటావని సినీ ప్రముఖులే పెద్ద వాళ్ళు విమర్శించిన సన్నివేశాలు చూసాం మనము. నిజమేనా అది? ఒక్క నిమిషం ఇంకా చెప్పాలి అంటే, మొన్న శ్రీరామదాస్లో కూడా అమ్మాయి సీత క్యారెక్టర్ వేసింది మన వేదని చాలామంది ఏమైనా అన్నారా? సీతమ్మ ఏంటి ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, నీ మొహం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అన్నారా? ఎవరు అనలా.
అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది, ఒకరిద్దరు కాదు, ఎన్నో క్యారెక్టర్లు ఎంతోమంది. ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది, ఏ దేవతకైనా సెట్ అవుతుంది. సౌందర్యాన్ని కూడా 1-2 రకాలుగా చూశారు. మహాచండిలాగా విజయశాంతి చేసింది, మన అనుష్క కూడా చేసింది దేవతల క్యారెక్టర్లు. ఇట్స్ ఓకే. అంటే మొన్నటికి మొన్న నయనతార గారు కూడా చేశారు. శకుంతల చాలా అందంగా ఉంటుంది అంటే నేను ఇంకా చెప్పాలంటే మేబీ ఒరిజినల్ శకుంతల కంటే సమంతే నిజంగా అందంగా ఉండేదేమో ఆ రోజుల్లో పుట్టుంటే, చెప్పలేం కదా, ఎవరికి తెలుసు. ఈవిడ క్యారెక్టర్ని క్యారెక్టర్లా చూడాలి అంతే. ఈ మొన్న మహానటి రిలీజ్ అయినప్పుడు కూడా కీర్తి సురేష్ని సావిత్రి అంత అందంగా ఉంటుంది, నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు. తర్వాత సినిమా చూశాక అభిప్రాయం మార్చుకున్నారు. ఇకపోతే ఇప్పుడు శకుంతలం గురించి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, విమర్శలు వస్తున్నాయంటే సినిమా ఆడలేదు కాబట్టి. నా నోటితో నేను ఫ్లాప్ అని కూడా అనలేకపోతున్నాయి. అది ఫ్లాప్ కాదు శకుంతలం, అదొక చరిత్ర. అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇండస్ట్రీలో ఇప్పుడు మనం బాలరామాయణమో కృష్ణార్జున యుద్ధం ఇట్లాంటివి కొన్ని కొట్టి చూస్తాం కదా, ఎన్ని సంవత్సరాలైనా సరే నెక్స్ట్ జనరేషన్ ఇంకో 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే శకుంతల స్టోరీ చేయాలంటే ఈ శకుంతలమే ఉంటుంది. అంటే గుణశేఖర్ గారు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే సినిమా కోసం సెటిల్ అయ్యారు, ఆయన సెటిల్ కోసం సినిమా తీస్తారు, ప్రొడ్యూసర్ని నిండా ముంచేస్తారు అంటూ కూడా పాపము ఆయన అన్నారు. ఒక నిమిషం, ప్రొడ్యూసర్ నిండా ముంచేస్తారు అన్నారు కదా, నిజంగా మధుర మీనాక్షిలోనే షూట్ చేయాలంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అర్జున్ సినిమా గురించి మాట్లాడుకుంటే అందరిని అక్కడికి తీసుకెళ్ళాలి, యూనిట్ని. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే అన్నపూర్ణలో సెట్ వేస్తే చుట్టుపక్కల నడుచుకుంటూ కూడా వచ్చి పనిచేసి వెళ్తారు అంతే, అవునా? అక్కడికి వెళ్తే 100 మందిని అందరినీ బస్సులు వేసి తీసుకెళ్ళాలి, వాళ్ళందరికీ అకామిడేషన్లు ఇవ్వాలి, అక్కడెక్కడో ఊరుగానూరులో పడరాని పాటలన్నీ పడాలి, వాళ్ళ వీళ్ళ పర్మిషన్లు ఏ ఒక్కడన్నా వచ్చి తీసేయమంటే తీసేయాలి, అన్నీ ఉంటాయి. ఆ రకంగా పోల్చుకుంటే ఇక్కడ సెట్ వేస్తే అది ఖర్చు తక్కువ. నిజంగా ఇప్పుడు మొన్న సర్లేని కవర్లో కూడా కొండారెడ్డి బుర్జు సెట్ వేసి చేశారు ఇక్కడ నానక్రాంగూడలో. నిజంగా కొండారెడ్డి బుర్జు దగ్గర షూట్ చేయాలంటే ఇంకా ఖర్చు ఎక్కువ, వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి, ఇక్కడ మేనేజ్ చేయాలి, పోలీసులు రోజు మేనేజ్ చేయాలి, చేయలేరు, చాలా కష్టం. సెట్ తక్కువ. ఎందుకు వీళ్ళు సెట్ చేస్తారంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువే కాదు, సెట్టే తక్కువ. ఎందుకంటే రియాలిటీకి వెళ్తే ఇబ్బందులు చాలా ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించాలి కాబట్టి సెట్లు వేసుకుంటారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, జర్నీలను అవనో ఇవనో, లేకపోతే అక్కడ ఫుడ్ పడక హీరోయిన్ అడ్డం పడిపోయింది అనుకో, ఏం చేస్తారు? జనరల్గా తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు మంచి సినిమాలు రావట్లేదు, అన్ని సగం బట్టలు వేసుకునే సినిమాలు వస్తున్నాయి, కుటుంబంతో కూర్చుని చూసే సినిమాలు రావట్లేదు అని అంటున్నారు కదా. ఒకవేళ నిజంగానే కుటుంబం అంతా కూర్చుని చరిత్రలో ఉన్న కథను కనుక ఎవరైనా ధైర్య సాహసం చేసి మన ముందు చూపిస్తున్నారనుకోండి, అది కూడా నచ్చట్లేదేమో కదా. సినిమా చూడడానికి వీళ్ళు సగం బట్టలు వేసుకొని వస్తే చాలు, తెర మీద ఉండొద్దంటే ఎట్లా చెప్పు? ఇవాళ ఒక మాల్కి వెళ్ళి కావాలంటే ఇప్పుడైనా సరే, ఈ టైంకైనా సరే, ఏదన్నా మాల్కి వెళ్ళి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ మోడర్న్గానే ఉంటారు. ఇది ఏంటంటే కుటుంబంతో చూడలేవు అంటే, కుటుంబంతో సినిమాకి రావచ్చు, వాళ్ళని డైరెక్ట్గా చూడొచ్చు, తెర మీద చూడలేవా? అంత ఇబ్బందా? చీకట్లోనే కదా చూపిస్తారు, మీరు మళ్ళీ మీ కుటుంబం రియాక్షన్ కూడా మీకు కనబడి చావదుగా. ఇట్లాగే ఉంటుంది, పెద్ద విషయం ఏం లేదు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే శకుంతలం సినిమా అయితే ఫ్లాప్ కాదు. అది ఫ్లాప్ అని ఎవరన్నా నేను ఒప్పుకోను, నేనే కాదు ఎవరు ఒప్పుకోరు. అండ్ గుణశేఖర్ కూడా డబ్బులు ఎక్కువై తీలా. ఇట్లాంటి చరిత్రలు ఉంటే నాకు ఓ చరిత్రలో పేజ్ ఒక బాపు గారిలాగా ఒకరిలాగా రేపటి నెక్స్ట్ తరంగా ఒకప్పుడు గుణశేఖర్ అనేవాడు ఉండేవాడు, కృష్ణవంశీ లాంటి వాడు ఉండేవాడు, అలా రంగమార్తాండని ఒకటి తీసి మనకి విలువలు చెప్పాడు, ఒక వేణు లాంటి వాడు ఉండేవాడు, బలగం చేపించి కుటుంబ విలువలు చెప్పాడు, ఒక గుణశేఖర్ ఉండేవాడు మనకు శకుంతలం హిస్టరీ చెప్పాడు అని కొంతమంది ఉంటారు అంతే. అది వీళ్ళు రేరు, ఇట్లా మాట్లాడుకోవాలి. కానీ శకుంతల అయితే ఫ్లాప్ కదా. అండ్ అఫ్కోర్స్ 50 కోట్లు పెట్టి తీశారు, 100 కోట్లు పెట్టి తీశారు, నిజమే. వాళ్ళకి చిల్లర కూడా రాలా, ₹1 కూడా రాలా, చాలా దారుణంగా ముడిపోయింది. అంటే ఫస్ట్ నుంచి అందరు ఇట్లా చూస్తున్నారు. చరిత్ర తెలుసుకోండి, భారతదేశం ఎలా పుట్టింది, భరతుడు ఎవరు, శకుంతల ఎవరు, అవి అది ఒక డాక్యుమెంటరీలా చెప్తే వింటారు, పుస్తకంలో చదువుతారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లైక్ యూట్యూబ్ వీడియోస్లలో ఎవరన్నా బొమ్మలు వేసి చెప్తే వింటారు, డాక్యుమెంటరీలా చూస్తారు. తెర మీద అంత అందంగా చూపిస్తే మాత్రం విమర్శలు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది అట్లుంది, ఇది ఇట్లుంది. కథను చూడండి, అది కథ తెలుసుకోవడానికి సినిమాకి ఎవరు వెళ్ళినా ఆ సినిమా హిట్. వీళ్ళు ఏదో అనుకొని వెళ్తారు, 3D అంటే అదంటే అది, ఇదొకటి నిజంగా మైనస్. వీళ్ళు ఆ 3Dలో కూడా తీసి ఉండాల్సింది కదా సినిమాని. అందరు 3D అంటే ఏదో ఉంటుంది అనుకొని వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఆ పక్షులు మొహం మీదకి వచ్చి వాళ్తున్నాయి, ఎందుకంటే మనకి అవసరం లేదు. సో ఇది జరిగేది. సరే ఇక్కడ తప్పులు చిన్ననే ఉన్నప్పటికీ కూడా నాట్ ఓన్లీ శకుంతలం, ఇప్పుడు రేపు ఎల్లుండి రిలీజ్ అయ్యే పొన్నియిన్ సెల్వన్ అయినా సరే నేను ఇదే మాట మళ్ళీ మాట్లాడతా, దాన్ని కూడా అందరూ విమర్శిస్తారు నాకు తెలుసు ముందే. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివన్నీ చరిత్రలు
తెలుసుకోండి, తెలుసుకుంటే కదా ఉంటేది. సినిమా లాగా చూసి నీకు అవి కావాలి ఇవి కావాలంటే అవన్నీ ఉండవు, స్కోప్ కూడా లేదు దాంట్లో నీకు నచ్చినట్టు. కొన్ని సినిమాను సినిమాలా చూడాలి, కొన్ని చరిత్రను చరిత్రలా చూడాలి. ఇప్పుడు మొన్న శ్రీరామరాజ్యం ఉంది, బాలకృష్ణకి నయనతారకి డ్యూయట్ సాంగ్ పెడతాను, చండాలంగా ఉంటుంది. ఎట్లనండి అట్లా చూడు. ఇంకా శకుంతలలో స్కోప్ ఉంది డ్యూయట్లు పెట్టడానికి అట్లీస్ట్. అంటే ఆ చరిత్ర మేనకుంది, ఇంద్రుడు ఉన్నాడు, నీకు డాన్స్లకి కొదువు లేదు, పాటలకు కొదువు లేదు, ఇట్లా ఉంది. అట్లీస్ట్ ఆ మాత్రం దానికన్నా ఎంజాయ్ చేద్దాం, అది చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.